ప్యారిస్లో ప్రారంభమైన ఒలింపిక్స్ క్రీడలు ముగిసిపోయాయి. 14 రోజుల పాటు సాగిన ఈ విశ్వ క్రీడల్లో 206 దేశాల నుంచి 10,714 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 32 క్రీడాంశాలకు గాను 48 ఈవెంట్స్ జరగా మొత్తం 329 స్వర్ణ పతకాలను అందజేశారు. ఈసారి 84 దేశాలు పతకాల పట్టికలో చోటు దక్కించుకున్నాయి. 117 మంది అథ్లెట్స్తో ప్యారిస్లో అడుగుపెట్టిన భారత్ కేవలం 6 పతకాలకే పరిమితమైంది. గత ఒలింపిక్స్ కంటే ఒక పతకం తగ్గడంతో భారత్ 71 స్థానానికి పరిమితమైంది. ఈసారి భారత్కు ఒకే ఒక్క రజత పతకం దక్కింది. ఆ ఒక్కటి కూడా నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో సాధించాడు. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో మను భాకర్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ విభాగంలో మను సరబ్జోత్ సింగ్ జోడీతో పాటు 50 మీటర్ల రైఫిల్ త్రో పొజిషన్లో స్వప్నిల్ కుషాలే, రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్, పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలను సాధించింది. ఈసారి షూటింగ్లో భారత్కు 3 కాంస్య పతకాలు దక్కగా అథ్లెటిక్స్, రెజ్లింగ్, హాకీ విభాగాల్లో ఒక్కో పతకం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్లో అమెరికా చివరి క్షణంలో ఒక స్వర్ణ పతకం సాధించి పతకాల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక టాప్ 5లో అమెరికా, చైనాతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు. ఇక పాయింట్ల పట్టికలో మన దేశం 71వ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా దేశంలోని క్రీడారంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 144 కోట్లతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్కు కేవలం 6 పతకాలే రావటం క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒకవైపు చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్లో పతకాల మోత మోగిస్తుంటే మన దేశం నుంచి ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 కోట్ల జనాభా ఉన్న జపాన్ 20 గోల్డ్ మెడల్ సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. కేవలం 50 లక్షల జనాభా ఉన్న న్యూజిలాండ్ లాంటి అతి చిన్న దేశం కూడా ఒలింపిక్స్లో 20 మెడల్స్ సాధించింది. ఇక 33 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికా 126 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా జనాభాలో మనతో దాదాపు సమానంగా ఉన్న చైనా 91 పతకాలు సాధించింది. మరి మన దేశ క్రీడాకారులు ఎందుకు పతకాలు సాధించలేకపోతున్నారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు ప్రభుత్వాలు స్పోర్ట్స్కు తగిన ప్రాధాన్యత ఇస్తున్నాయా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తాల్సిన అవసరం ఉంది. కేవలం కాంస్య, రజత పతకాలతోనే సంతృప్తి చెందే పరిస్థితి పోవాలంటే మరింత మంది క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన దేశ స్పోర్ట్స్ బడ్జెట్ కంటే యూరప్లోని చిన్న చిన్న బడ్జెట్ దాదాపు 5 రెట్లు అధికంగా వెచ్చిస్తారు. స్పోర్ట్స్ అంటే మన దేశంలో కేవలం క్రికెట్ అనే ఆలోచన నుంచి బయటపడి మిగతా విభాగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఇలాంటి మెగా ఈవెంట్స్లో పతకాలు సాధించగలం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.